వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం గత కాలంగా కొంతకాల రోజుల నుంచి ఏపీ రాజకీయ పార్టీ వాళ్ళు తెలంగాణ కించపరిచి మాట్లాడడం, తెలంగాణ పీపుల్స్ని తక్కువ చేసి మాట్లాడడం, అసలు తెలంగాణ వర్డే డిక్షనరీ లేదా అని చెప్పడం, ఇవన్నీ సరిపోగా రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు రేపు సభ పెట్టబోతున్నారు. నవ తెలంగాణని నిర్మించబోతాను నేను అని చెప్పని అంటున్నారు. జీహెచ్ఎంసీలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పని కూడా అంటున్నారు. అసలు దీని పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటారో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. టీఆర్ఎస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నవ నిర్మాణం అంటారో, మీ ఆంధ్రులతో ఉన్న పొత్తు ఉన్నది కనుకనే ఈ కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణను మేము సాధించుకున్న తెలంగాణలో మీ నవ నిర్మాణం ఏంటి? మీ పాత్ర ఏముంది అందులో? మీ మీదనే కదా మేము వ్యతిరేకం చేసి తెచ్చుకుంది. మీ పాలకుల వల్లనే కదా. మీ మొత్తం ఎక్కడ చూసినా మీ వాళ్ళే ఉంటారు. ఎక్కడ ఏ డ్యూటీలు చేసినా అందరు మీ వాళ్ళకే ఉన్నాయనే కదా మేము తెచ్చుకుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది అమరది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చాక దానికి నువ్వు నవ నిర్మాణం చేయడం ఏంటి? అసలు నవనిర్మాణం నీకేం సంబంధం ఉంది ఇక్కడ? అసలేంది నువ్వేం చేసినావని ఇక్కడ నవనిర్మాణం? నువ్వేదో ఒకసారి డిప్యూటీ సీఎం 20 కూటమితో కూడుకొని 20 సీట్లు వస్తే నువ్వు పెద్ద ఇదైపోయినావు అంటున్నావు. విజయ్ నువ్వు అన్ని చిల్లర మళ్ళీ ఒక రాజకీయం చేసుకునే వ్యక్తి. ఇలా తమిళనాడులో విజయ్ని కూడా ఒక చిల్లరగా కామెంట్ చేసినావు. కట్అవుట్లను చూసి ఓట్లేస్తావు. నీ కట్అవుట్ ఏముంది? నీకు 3 పిల్లలు ఉన్న కట్అవుట్ చూసేసిరా. ఇలా ఆంధ్రాలో ఏమిటికేసిరా? ఇలా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనకూడని మాటలు అంటున్నావు. ఇలా ఇక్కడ తెలంగాణకు వచ్చి అక్కడ ఏం చేయలేనివే. ఇక్కడ తెలంగాణ ఫస్ట్ నీ అమరావతి కింద చూసుకొని కుర్చీ కదలకుండా మీకు అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పారు కదా, దానికి చూసుకోండి. మీ అమరావతి నవ నిర్మాణం చేసుకోండి. ఆ నిర్మాణం చేసి గట్టిగా కోటలు బిగించుకోండి. కానీ మా తెలంగాణకు వచ్చి మీరు పొడిచేది ఏం లేదు. ఇక్కడ మీరేం చేయనవసరం లేదు. మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ రకంగా డెవలప్ చేసుకోవాలో మాకు తెలుసు. అది మా పార్టీకి తెలుసు, మా టీఆర్ఎస్ పార్టీ అధినేత్రికి తెలుసు. మేము ఆల్రెడీ 14-20 ఏళ్ళ నుంచి గత పోరాటం చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ సాధించుకొని కూడా 12.5 సంవత్సరాలు అయింది. దానివల్ల ఇంకా మేము చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, అనేక తెలంగాణ తెచ్చుకున్న 12 సంవత్సరాల్లో పెద్ద అయినాయి. ఇలా యాదాద్రి అయితేంది, చాలా సమస్య అయినాయి. మీరేం చేయనవసరం లేదు నాయన. మీ పార్టీ ఫస్ట్ మీ అమరావతి, మీ రాజధాని నిర్మించుకున్న మీ నవనిర్మాణం అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది నాయన. ఎక్కడైనా మాటలు మాట్లాడబోతే ఒక డిప్యూటీ సీఎం చిల్లర హీరోగా కామెడీ లెక్క చేసేటాన్ని చెయ్యకండి దయచేసి. ఒక మంచి హోదాలో ఉన్నారు. దానికి ఒక రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం అంటే ఎంత పెద్ద హోదా. ఆ హోదాను పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిని కూడా అవమానించిన ఘాటు వాక్యాలు మీకు అసలు మీకు ఎట్లా తగో అనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తానంటున్నారు తెలంగాణలో. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏముందమ్మా? ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఏమని పోటీ చేసుకుంటారు? ఏం చేసినామని పోటీ చేస్తారు? మీ మీద కొట్ల తెలంగాణ ప్రజలు ఇంకా అంత పిచ్చోళ్ళ. తెలంగాణ ప్రజలు అంతా తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ మీరే వచ్చి ఇక్కడ వచ్చి మీరు అక్కడ చేసుకుని అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మేమంతా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నామా? మా తెలంగాణ ప్రజలు అంత గుడ్డోళ్ళ లెక్క కనబడుతురా? ఇంకోసారి అట్లాంటివి ఏమైనా ఉంటే మానుకోండి. రావడమా వచ్చి చేసుకోండి. మామూలుగా ఏదైనా ఉంటే వచ్చి కలిసిపోండి. మీ ఆల్రెడీ మీ బంధువర్గాలు కానీ మీ అన్ని ఇళ్ళు ఆస్తులను ఇక్కడ ఉన్నాయి కనుక మీ ఆస్తులను కాపాడుకోవడానికి వచ్చి అప్పుడప్పుడు చుట్టం వచ్చిపోంటారు. కానీ ఇక్కడ వచ్చి పాగా వేస్తా అంటే కుదరదు బిడ్డ. ఇది తెలంగాణ బిడ్డలము. తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాటం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మీలాంటి వాళ్ళ ఆటలు సాగవని గుర్తుపెట్టుకోండి. మరి అంటే ఇప్పుడు తెలంగాణలో నేను వచ్చి సభ పెడతానని చెప్పని. ఒకప్పుడు తెలంగాణ విడిపోయిన రోజు 11 రోజులు నేను తినకుండా ఉపవాసం ఉన్నానని చెప్పని అన్నారు. ఇప్పుడు ఎందుకని తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఒక్క మాట చాలు పవన్ కళ్యాణ్ చేయడానికి. తెలంగాణ వద్దు, తెలంగాణ వ్యతిరేకనే ఈ రకంగా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. మా తెలంగాణలో ఎవరైనా చేస్తే 11 రోజులు చేస్తావు, 11 రోజులు దినకార్యాలు చేస్తావు. నువ్వు 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వస్తే నువ్వు 11 రోజులు ఏడ్చినావు అంటే ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉందా? 1200 మంది ఆత్మ బలిదానాలు ఎక్కడ? నువ్వు 11 రోజులు ఏడుపుడు ఎక్కడ? పోయి ఇప్పటికైనా మా తెలంగాణ వ్యతిరేకులు అని చెప్పి మా తెలంగాణ బిడ్డలందరూ గమనించుకొని పవన్ కళ్యాణ్ వస్తే తరిమి కొట్టాలి. ప్రాంతీయుడు తరిమితే ప్రాంతం లోపల పెట్టాలి, ప్రాంతీయుడు తరిమితే ప్రాంతం అవతల దాకా తరిమి కొట్టాలని ఒక నినాదంతో మా తెలంగాణ ప్రజలు కంపల్సరీ నీకు ఆ పని చేస్తారు బిడ్డ. పవన్ కళ్యాణ్ ఇంకొకసారి మాట్లాడు. తెలంగాణలో నీకు ఎలాంటి హక్కు లేదు గుర్తుపెట్టుకో. కట్టుకున్న పిల్లలను మార్చినంత ఈజీగా అనుకుంటున్నావు. నువ్వు ఏందనుకుంటున్నావో నీకే తెలవాలి. అది గుర్తుపెట్టుకో ఇంకోసారి.